సామాన్యుడిపైకి గ్యాస్ మిసైల్స్ అడిగా. సో ఇక గ్యాస్ ధరలు పెరుగుతున్నాయట. మోదీ సర్కార్ మేడే జలక్ అంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నాం. వాణిజ్య సిలిండర్పై వడ్డన రూ. 993. సో 5 నెలల్లో పెరిగిన ధర 1491. 5 కిలోల సిలిండర్పై పెంపు రూ. 260 అంటూ చూస్తున్నామండి. సో ఇప్పుడు హోటళ్ళకు కానీ చిరు వ్యాపారులు టిఫిన్ సెంటర్ పెట్టుకునేటోళ్ళు, సో వీళ్ళందరికీ కూడా ఇక బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఏమంటే ఇక అక్కడ యుద్ధం ఎఫెక్ట్ అని చెప్పి ఇక్కడ ధరలు పెంచుతూ ఉన్నారు. ధరలు పెంచుతూ ఉన్నారు. సో మోడీ ఏమన్నాడు, ఎలక్షన్ ముందు వరకు ఏమన్నాడు, ఇక మేము ఎలాంటి ధరలు పెంచము, యథాతథంగా కొనసాగుతాయి అని చెప్పి మాట్లాడి ఓట్లు వేయించుకుంటూ అయిపోయింది. వెళ్ళింది రిజల్ట్. సో ఇది ఇక్కడ విషయం ఏంది, ఇప్పుడు రేట్లు పెంచే పరిస్థితి ఉన్నది. ఇక గ్యాస్ ధరలే కాదు, గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎన్నికలు ముగియగానే బాధుడు షురు. ఇంధన భారం మోపబోమని హామీ ఇచ్చి ఓట్లు పడగానే ప్లేట్ ఫిరాయించిన కేంద్రం. బల్క్ డీజిల్ వినియోగదారులకు షాక్. ఏటీఎఫ్ ఇంటర్నేషనల్ ధర 5% పెంపు. సో ఇదండి. సో పెట్రోల్ డీజిల్పై 4 నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్స్ అటు. పెట్రోల్ డీజిల్పై 4 నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్సు. గృహ సిలిండర్పై 40 నుంచి 50 రూపాయల వడ్డన పెంపు తప్పదంటున్న ప్రభుత్వ వర్గాలు అంటూ చూస్తున్నాం. సో గృహ అవసరాలకు సంబంధించి 40 నుంచి 60 రూపాయల వరకు పెరిగే ఆలోచన అంటూ చూస్తూ ఉన్నాం. 100 రూపాయలు పెరిగినా పెద్ద ఆచారం అయితే లేదు. 100 రూపాయలు పెరిగినా పెద్ద ఆచారం లేదు. సో దీంతో పాటు లిక్కర్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉన్నది. లిక్కర్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఒక ఫుల్ బాటిల్ మీద 100 రూపాయలు పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీరు మీద 36, 40 రూపాయల, 50 రూపాయలు పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే 20 నుంచి 50 మధ్యలో పెంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏమంటా ఉన్నారు, సో మాకు బార్లీ దిగుమతి కావడం లేదు, గ్యాస్ దిగుమతి కావడం లేదు, సో మాకు ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది అవుతూ ఉంది, కాబట్టి మేము కూడా బీరు ధరలు పెంచాలని చెప్పి వాళ్ళు కూడా ఎక్సైజ్ శాఖకు కూడా కసరత్తు చేస్తూ ఉంది. ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నది. సో యుద్ధం పేరుతోటి గ్యాస్ ధరలు పెంచుతారు, పెట్రోల్ ధరలు పెంచుతారు, డీజిల్ ధరలు పెంచుతున్నారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతారు, ఉప్పు, నూనె, పప్పు అన్ని ధరలు పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రభుత్వం. ఏమనంటే మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల మీద భారం మోపు అని చెప్పుకుంటేనే, ఒక పక్క చెప్పుకుంటేనే మరో పక్క ఇది